నేను ఫైనాన్స్ ఆఫీస్ పెట్టుకున్నప్పుడే ఒక నియమం పెట్టుకున్నాను. బంధువులకి స్నేహితులకి నా ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వకూడదని. ఎందుకంటే ఈ డబ్బు వల్లే మనుషుల మధ్య, ముఖ్యంగా అయిన వాళ్ల మధ్య, బంధువుల మధ్య గొడవలొస్తాయి, దూరాలు పెరుగుతాయి. హలో సార్, నాకేం ఉత్తి పుణ్యానికి వద్దు. అందరి దగ్గర ఎంత వడ్డీ తీసుకుంటున్నావో అంతే తీసుకో. నెల నెల వడ్డీ ఇచ్చేస్తాను, 3 నెలల్లో అసలు ఇచ్చేస్తాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఆ నిర్ణయం మార్చుకోను. నాకసలే సహనం తక్కువ. నీ దగ్గరే డబ్బులున్నాయని ఇలా మాట్లాడకు. ఇప్పటి వరకు నా అవసరం కాబట్టి చాలా రెస్పెక్ట్తో మాట్లాడుతున్నా. ప్రెజెంట్ నాకు డబ్బు చాలా అవసరం. నా చేత ఇవ్వను అనే మాట పదే పదే చెప్పించుకోకు, బాగోదు. రావు గారు ఎక్కడున్నారు? వచ్చేసారా? ఆగండి, వస్తున్నా. రావు గారు. నారాయణ గారు నమస్తే. రండి, లోపలికి వెళ్దాం. కూర్చోండి. చెప్పండి రావు గారు, ఎంత కావాలి? 6 లక్షలు. అవునా, సరే. 4 లక్షలు లిక్విడ్ క్యాష్ ఇస్తాను, 2 లక్షలు ఆన్లైన్ చేస్తాను, ఓకేనా? అలాగేనండి. రై బాలు, బాలు, మావయ్య, నా డ్రాలో 4 లక్షలు ఉండాలి. 2 లక్షలే ఉన్నాయేంటి? తెలీదు మావయ్య, నేను అసలు మీ రూమ్లోకి రాలేదు. ఏంటి? త్వరగా ఇవ్వండి సార్, టైం లేదు. నేను బెదిరిస్తే ఇలా ఉండదు, చాలా వైలెంట్గా ఉంటుంది. సుబ్బు, డబ్బులు ఇవ్వలేదని దొంగతనం చేశావా? నువ్వు వెళ్ళు. రావు గారు, ఈ 2 లక్షలు తీసుకోండి, మిగతా 4 లక్షలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ. ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి? బావుగారు చెప్పండి. ఎక్కడున్నారు? ఇప్పుడే మీ దగ్గరికి సరదాగా వచ్చేద్దామని కార్ తీస్తున్నాను, మీరు ఫోన్ చేశారు. ఏంటి విశేషాలు? విశేషాలు కాదు, ఓ సుబ్బుగాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. సుబ్బుగాడా? ఆడేం చేశాడు? దొంగతనం. దొంగతనమా? అవును, నా దగ్గరే దొంగతనం చేస్తాడా? వాణ్ణేం చేయాలో అర్థం కావట్లేదు. ఆవేశపడి బీపీ తెచ్చుకోకండి, 2 నిమిషాల్లో మీ ముందుంటాను. అరే సుబ్బుగా, ఎంత పని చేసావురా! తమ్ముడు, సాగడంలో నీది మామూలు సాగడం కాదు. ఏంటనయ్యా, ఏం పనిలేదా? నీ చూపు నా మీద పడింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఇలాగే సాగుదు మరి. థ్యాంక్స్. ఇదిగో, ఈ తీసుకెళ్ళి బయట ఆరట్రా. ఇందో అన్నం పెట్టవే. ఏం చిన్నబామర్ది, గణపతికి కాబోయే మాంగారు 2 లక్షలు ఇచ్చారా లేదా? ఇవ్వనన్నాడంటే చెప్పు, మగ పెళ్లి వాళ్ళ తడాక ఏంటో చూపిద్దాం.
పేరుకే కోటీశ్వరుడు, పేడ మీద రూపాయి పడ్డా ఏరుకునే రకం. అసలు మనం అంటేనే చాలా చిన్న చూపు. వడ్డీకి ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఏదో ఒకటి చేసి నేనే నా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నా. దొంగతనం చేశా? బాబాయ్, పోనీలే, తండ్రి లేని పిల్లాడు, కొడుకు లాంటి వాడివని నేను డబ్బులు ఇస్తూనే వస్తున్నాను కదరా. ఈ రోజు నేను డబ్బు ఇవ్వకపోతే దొంగతనాలు మొదలు పెడతావా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నేను దొంగతనం చేయడం ఏంటి? అబద్ధం అడకు సుబ్బు. మర్యాదగా ఆదినారాయణ గారి ఆఫీసులో దొంగతనం చేసిన 2 లక్షలకి ఇచ్చేసాయి. ఏంటి? నేను ఈయన ఆఫీసులో దొంగతనం చేశానా? ఇలా చెయ్యని తప్పుకి ఒకరి ఇంటికొచ్చి నింద వేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి. రైట్. వీరేశం, నా మేనల మీద సయ్యత్రానికి నువ్వెవడివి? నేనేమవుతానో రోజు నా దగ్గరికి వచ్చి బాబాయ్ అంటూ చేయి చాచే నీ చిన్నలున్నడుగురా లుంగి. మీకెలాగూ పరువు లేదు. ఈ రోజు వీడి వల్ల నా పరువు కూడా పోయింది. బాబాయ్, నేను దొంగతనం చేయలేదు. నువ్వు నటించకరా. నీకెలా చెప్తే అర్థమవుతుంది బాబాయ్? నిజంగా నేను దొంగతనం చేయలేదు. నువ్వు ఆయన ఆఫీస్కి వెళ్ళి డబ్బు అడిగావు, ఇవ్వనన్నాడు, అందుకే దొంగతనం చేశావు. నువ్విప్పటికీ నిజం చెప్పలేదనుకో, ఛీ, ఇలాంటి ఇంటికా నా కూతుర్నిచ్చేదని ఆదినారాయణ గారు కోపం తెచ్చేసుకుని పుసుక్కున్న గణపతి గాడికి ఆయన కూతుర్ని ఇవ్వనని అరేస్తారు. అన్నయ్య గారు. పార్వతమ్మ, కంగారు పడుకో. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరి జీవితాన్ని ముడిపెట్టను. నా ముందు చేయి చాచకముందే కష్టమున్న వాళ్ల కన్నీళ్లు తుడవడానికి ముందుంటాను. అలా చాలా డబ్బులు కూడా వదిలేశాను. మీ చిన్నబ్బాయి వచ్చి డబ్బులు అడిగిన మాట నిజం, డబ్బులు పోయిన మాట నిజం. లక్షల్లో వ్యాపారం చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఒక్కసారి తప్పు చేయడం మొదలు పెడితే అది అలవాటుగా మారిపోతుంది. దొంగతనం చేశానని నిజం ఒప్పుకున్నా నేనేమనను, ఇంతటితో వదిలేస్తాను. అరే సినబామర్ది, ఒకవేళ అదే నిజమైతే ఒప్పుకోరా? ఏ ఆపండి, పిచ్చా మీ అందరికీ? ఎవరు ఏమనుకున్నా సరే నేను ఈ దొంగతనం చేయలేదు. రే గణపతి, నీ కాబోయే మామకి అర్థమయ్యేలా చెప్పు, నా తమ్ముడు అలాంటి వాడు కాదు, వాడికి అంత కర్మ పట్టలేదని. ఏంట్రా ఏం మాట్లాడవు? ఓ, అంటే నేను దొంగనని ఫిక్స్ అయిపోయావా?
లేకపోతే నాకు సపోర్టుగా మాట్లాడితే బాబాయ్ అన్నట్టు నీకాయన కూతుర్ని ఇవ్వడని, నీ పెళ్లి ఆగిపోతుందని సైలెంట్గా ఉన్నావా? శుభం, నీకేదైనా అవసరం అయితే చెప్పరా, ఆ 2 లక్షలు నేను ఇస్తాను. ఇప్పటికే చాలా అప్పులు కడుతున్నాం, అందులో ఇవి కూడా అనుకుందాం. ఇంతకు ముందులా మళ్ళీ తప్పులు చేయకురా. అర్థమైంది. నువ్వు కూడా నేను దొంగతనం చేశాను అని అంటున్నావు. హ, ఇక్కడ అందరూ స్వార్థపరులే ఉన్నారు. నా మీద ఒక్కరికి కూడా నమ్మకం లేదు. ఈవిడేమో నువ్వే ప్రపంచంగా బ్రతుకుతూ నేనసలు కొడుకునే కాదన్నట్టు చూస్తుంది. హ, ఇంకా మేనమావ ఉన్నాడంటే ఎందుకు పనికిరాడు. హ, ఇంక వీళ్ళ గురించి చెప్పినా వేస్టే. నువ్వు దొంగతనం చేయకపోతే డబ్బులు ఎలా పోతాయిరా? 2 లక్షల కోసం ఈ పెద్ద మనిషి అబద్ధం ఆడుతున్నాడా? తినే చేత్తో మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఈ ఆదినారాయణ గారి ఆఫీస్లో పైసా కాదు కదా, పూచిక పుల్ల కూడా తీయలేదు. అన్నయ్య గారు, నా చిన్న కొడుకు జులాయిలా తిరుగుతాడు, అందరితో గొడవ పడతాడు అంటే అది వాడి స్వభావం అని ఒప్పుకుంటాను. కానీ వాడిప్పటి వరకు ఎప్పుడూ వాళ్ళ నాన్న మీద ప్రమాణం చేయలేదు. చేసి అబద్ధం చెప్తాడని నేను అనుకోను. దయచేసి ఈ విషయంలో నా చిన్న కొడుకుని నమ్మండి. నేను చెయ్యని తప్పుకి నన్ను అంతలా అంటుంటే నువ్వు గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వా, సూపర్. గొప్ప అన్నవనిపించుకున్నావురా, సూపర్. నీకు నీ పెళ్ళే ముఖ్యం. నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందోనని నన్ను దొంగలా చూశావు. ఆ ఆదినారాయణ నాకు క్షమాపణ చెప్పకుండా నువ్వు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయాలని చూస్తే అక్కడే నా శవాన్ని చూస్తావు. శుభు, నేను ఎంత మొండోనో నీకు తెలుసు కదా. ప్రాణం పోయినా ఈ విషయంలో వెనక్కి తగ్గను. నా నిర్ణయం మార్చుకోను.
నాన్న ఏమైంది నాన్న? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు? నేను చేసింది కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను విద్య. అసలు రోజు ఏం జరిగిందంటే ఎవరైనా ఎందుకు వస్తారు సార్? డబ్బు కోసం. నాకు 2 లక్షలు కావాలి. త్వరగా ఇవ్వండి సార్, టైం లేదు. నేను బెదిరిస్తే ఇలా ఉండదు, చాలా వైలెంట్గా ఉంటుంది. మర్యాదగా ఆదినారాయణ గారి ఆఫీసులో దొంగతనం చేసిన 2 లక్షలు ఇచ్చేస్తాయి. డబ్బు పోయినప్పుడు కోపం కంటే నిన్ను పంపిస్తున్న ఇంట్లో అతను ఇలా చేశాడంటే నాకే చిన్నతనంగా అనిపించింది. ఇప్పుడు గణపతి వాళ్ళ చిన్నాన్న మాట విని గణపతి ఇంటికెళ్ళి సమస్యని గొడవగా చేశానా అనిపిస్తోంది. ఆ ఇంటితో నీ జీవితం ముడిపడిందనే విషయం గుర్తుపెట్టుకుని తొందరపడకుండా ఉండాల్సిందమ్మా. సుబ్బు ఆ దొంగతనం చేశాడని మీరు నమ్ముతున్నారా నాన్న? పరిస్థితులు నమ్మేలా చేస్తున్నాయి తల్లి. పైగా ఆ సుబ్బుతో డబ్బు విషయంలోనే నాకు గొడవైందని తెలుసు కదా. నాన్న, డబ్బు పోయిన టైంలో ఆఫీస్లో ఎవరెవరున్నారు? అందరూ ఉన్నారమ్మా. అందరూ నమ్మకస్తులే. మన అకౌంటెంట్ వెంకట్రావు, మీ వదిన తమ్ముడు బాలాజీ, ఇలా అందరూ మనవాళ్లే ఉన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదమ్మా. కానీ ఆ సుబ్బు మాత్రం నేను డబ్బు తీయలేదని వాళ్ళ నాన్నగారి ఫోటో మీద ఒట్టేసి చెప్పాడు. తినే చేత్తో మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ గణపతి మీద అరిచేశాడు. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందంటావా విద్య? నేను చేసింది తప్ప ఓ అర్థం కావడం లేదమ్మా. మనసంతా ఏదోలా ఉందమ్మా. గణపతి, పార్వతమ్మ ఏమనుకుంటున్నారో ఏమో. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిజమేంటో తెలుస్తుంది కదా నాన్న? ఇవ్వొచ్చమ్మా. కానీ పోయిన 2 లక్షల విలువ కంటే మన పరువు విలువ ఎక్కువ కదమ్మా. పైగా నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నావు. ఇలాంటప్పుడు నేను అలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. మీరేం బాధపడకండి నాన్న. నేనొకసారి మాస్టర్ గారితో మాట్లాడతాను. మీ బాధకి ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో చూస్తాను. హలో, నేను మీతో మాట్లాడాలి. సరే, వస్తాను. గొడవలన్నీ పోయి మాస్టర్తో నా పెళ్లి జరుగుతుందని ఎంతో ఆనందంతో 2 రోజులు ఉన్నానో లేదు, మళ్ళీ గొడవ జరిగిందమ్మా. తప్పు ఎవరితో, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మీ నాన్న జరిగింది చెప్పారా?
చెప్పారు. దాని గురించి మాట్లాడదామని మిమ్మల్ని రమ్మన్నాను. ఆ 2 లక్షల రూపాయల దొంగతనం మా తమ్ముడే చేశాడని నువ్వు నమ్ముతున్నావా విద్య? నా నమ్మకం ఈ సమస్యకి పరిష్కారం కాదు కదా. అలాగే మా నాన్నగారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు.